జీపులు ఉండే పెట్టింది మేమే, మా కానిస్టేబుల్కు రిస్క్ అలవెన్స్ ఇచ్చింది మేమే. ఆంధ్రలో డిఎస్పీలు ప్రమోషన్స్ ఇస్తే అందరు రివర్స్ ఏం చేయండి అంటే కొట్లాడి సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేసింది మేమే, రిస్క్ అలవెన్స్ ఇచ్చింది మేమే. పోలీసులకు గౌరవంగా ఎన్నో రకాలుగా చేస్తాం. పోలీసులు కూడా ఆలోచన చేయాలా, ప్రతిదాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పడాలా. ఇగో గట్టి ఆపిండు, గట్టిగా ఎదుర్కొన్నాడు చూసినావా, ఈ సిఐ కానీ ఈ డిఎస్పీ కానీ బాగా ఎదుర్కొన్నాడు అని చెప్పి మెప్పు పొందడానికి చేస్తే పద్ధతి కాదు అది. అది మంచి పద్ధతి కాదు. అది ఎప్పటికీ ఉండవు కదా, ప్రభుత్వాలు మారుతుంటాయి. ఆలోచన చేసి చేయాలి తప్ప నేను ప్రతిదీ ఏదో రాద్ధాంతం చేస్తే మంచి పద్ధతి కాదు అది. చిన్న చిన్న ఇష్యూస్ కూడా పెద్ద చేయాలని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. చిన్న ఇష్యూని పెద్దగా చేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూలాగా చూపించాలని చూస్తారు. ఇది మంచి పద్ధతిగా రేపు మళ్ళీ ప్రభుత్వంలో వచ్చినప్పటికి ఇట్లే ఉంటుందా, ఈ రకంగానే ఉంటుందా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచన చేయాలి. పోలీసుల పైన రాజకీయ ఒత్తిడి ఉంది అనుకోవచ్చా? రాజకీయ ఒత్తిడి ఉంటుంది, కొందరు ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. 100% రాజకీయ ఒత్తిడి ఉంటుంది. కొందరు ఇంకా వాళ్ళ దృష్టిలో పడాలని ఇంకా గట్టిగా చేస్తారు చూసినావా, మన గవర్నమెంట్ బాగా చేస్తారు చూసినావా అని 4 సంవత్సరాలు ఇంకా చేయడానికి ఎక్కువ చేస్తారు. కనుక ఇది చాలా తప్పది. ప్రభుత్వం ఎట్లా నిర్బంధం ఉంది, ప్రభుత్వం ఎట్లా ఉంటుంది కానీ ఖచ్చితంగా నిర్బంధించాలా, ఇబ్బంది పెట్టాలని పైనుంచి ఉంటుంది కానీ దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. దాన్ని తప్పది. ఇమ్మీడియట్గా మీరు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు జోక్యం కలిగించుకోవాలి. మరి ప్రభుత్వమే చెప్పండి, పైనుంచి ఎవరు చెప్తారో చెప్పండి. ఇంకా ఎవరు రానియట్లేదు. ఇక మీ టీఆర్ఎస్ అనేటోళ్ళు అందరూ కూడా ఎవరు నిర్బంధం అంతే, ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళకని ఇంకా రావద్దు, మీరు ఉండాలని చెప్పి ప్రకటన చేయమని చెప్పండి. ఇంకా ఇవాళ ఆదివాసీ బిడ్డని ఇవాళ రాష్ట్రపతిగా ఉంది, దేశానికి ఒక ప్రథమ పౌరాలుగా ఉంది. వాళ్ళ గిరిజన బిడ్డను లోపలికి పోనించకపోవడానికి ఎట్లా వచ్చు? పోనీకపోవడం కాదు, ఆమె ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ప్లస్ ఆమె చెప్పులు లేకుండా ఉంటుంది. ఆమె వీళ్ళంతా కుచ్చుకోబోతున్నాయి. ఒక ఆమె ఇంతసేపు అయింది, కనీసం ఆడవాళ్ళను ఒక ఆడ కానిస్టేబుల్ లేకపోతే ఆడ సంబంధించినటువంటి వాళ్ళు హోంగార్డ్ అన్న కనీసం అడ్డుకోవాలి. మగవాళ్ళు అడ్డుకుంటారంటే చూడు ఎక్కడ పోతుంది చెప్పండి. తప్పది. ఇమ్మీడియట్గా దానికి మేము పూర్తిరేకంగా ఇలాంటి జులుంని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. జరగబోయేటువంటి పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాలి. ఇవాళ హరీష్ రావు కాన్వాయ్కి అంటే గచ్చిబౌలి పిఎస్ నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి 10ల సంఖ్యలో పోలీసు వాహనాలు వెంబడించడం కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడాన్ని తెలంగాణ ఉద్యమం తరహా మీకు మరొకసారి అనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. పోలీస్ స్టేషన్లకి ఏమో మళ్ళీ పోనిస్తలేరంటే, చూడడానికి పోనిస్తలేరంటే వాళ్ళకు నీళ్ళు ఉన్నాయా లేదా, మరి అలా షుగర్ పేషెంట్లు ఉన్నారు కొంతమంది, మరి గోళీలు వేసుకుంటారా లేదా. ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసులు అప్పుడు అట్లా ఏం చేయలే, ఆ ప్రభుత్వం కూడా అట్లా ఏం చేయలేదు. అంతకన్నా ఎక్కువ ఇస్తారు. అది పద్ధతి కాదు అది. అరే ఆడ ఏమైనా అయిపోతే వాళ్ళ గోళీలు కూడా ఇవ్వలేదు, అంటే ట్యాబ్లెట్లు ఇవ్వలేదు, బీపీ ఉంది ఒకరికి, షుగర్ ఉంది ఒకరికి, మంచి చెడ్డలు కూడా ఏమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఏదైనా గొడవ చేస్తుండ్రు, ఏమైనా ఇబ్బంది పెడుతుండ్రు పోలీస్ కంటే దానికి ఓకే. మేమే చెప్తున్నాము అంతమంది వద్దు, మీరు అందరు పక్కకు ఉండండి, ఒక 5 మందిని పోయేసేస్తాము, మాట్లాడొస్తామని చెప్పినాము. కావాలంటే మా ఎంబడి రాండి, మనం డిస్టర్బ్ చేస్తే మీ విధులకు ఆటంకం కలిగిస్తే మీరు ఇమ్మీడియట్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా అసలే పోదంటే ఇదేం ప్రజాస్వామ్యం చెప్పండి, ఇదేం పద్ధతి చెప్పండి. ఒకవైపు ఇవాళ రాహుల్ గాంధీ దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యాంగం బుక్ పట్టుకొని వాళ్ళ మమ్మల్ని నిలనీయట్లేదని ఆయన అక్కడ చెప్తుంటే ఇక్కడ అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చెప్పిన తీరుని ఎట్లా చూడొచ్చు ఇక్కడ అడ్డుకోవడానికి? ఇక అక్కడ వాళ్ళు చేసిందేమో, వాళ్ళేమో మనుషులు, మేము మనుషులం కాదు. వాళ్ళకేమో అన్ని రాజ్యాంగానికి ఉల్లంఘన చేస్తున్నారు. మరి ఇది రాజ్యాంగం ఉల్లంఘన కదా. రాహుల్ గాంధీ గారు కూడా చూడాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి ఏం జరుగుతుందో చూడాలి. ఇది పద్ధతి కాదు. దీన్ని ఇష్యూని ఎక్కువ చేయడం, దాన్ని ఇంకా రెచ్చగొట్టడం, అల్లకల్లోలం చేయడం తప్ప దానివల్ల వాళ్ళు ఏం ప్రయోజనం పొందేది ఏమి ఉండదు. ఏమైనా నిజంగా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఇబ్బంది కలిగేటట్టుంటే ఖచ్చితంగా మేము వాళ్ళకి సహకరిస్తామని కూడా చెప్పినాం. 5 మందిని పోతాము, చూస్తాము, వస్తామని చెప్పినాం. చూడడానికి కూడా వీలేదంటే ఇదేం చెప్పండి, పద్ధతి కాదు అది. దాదాపు 12 గంటలు కావస్తుంది. ఇప్పటికీ దాదాపు 10,000 సంఖ్యలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్బంధించారు. బీఆర్ఎస్ కార్యకర్తలని, బీఆర్ఎస్ శ్రేణులను, ఇవాళ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను ఎట్లా చూడొచ్చు? ఇదే చెప్తారు కదా, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప ఏం లేదు, రాబోయే తరానికి నేర్పడం తప్ప వేరే ఇదేం లేదు. మేము మా పోలీసు అంటే కొంత గౌరవం మాకు, వాళ్ళంటే మొదటి నుంచి కూడా గౌరవం. వాళ్ళంటే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, పై ఆఫీసర్లను కూడా నచ్చ చెప్పాలి. ఇది పద్ధతి కాదు సార్, ఇది మా డ్యూటీ ఇట్లా ఇంతకన్నా ఎక్కువ మేము చేయనికి రాదు, నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందంటే మేము ఆపుతామని చెప్పాలి తప్ప వాళ్ళు ఒకటి చెప్తే 2 చేస్తున్నట్లు ఇట్లా కనిపిస్తుంది. అది తప్పది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి కలిగించుకోవాలి, పోలీస్ అధికారుల సంఘం కూడా వాళ్ళు కూడా కలిగించుకోవాలి. వాళ్ళకు డ్యూటీ లోబడి చేస్తే మంచిది, మరి ఎక్కువ కూడా ఎవరు కూడా చేయొద్దు అట్లా. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం.
వాళ్ళ ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా ఈ అడ్డం అంతా కొనసాగుతుంది. ఇటు పోలీసులు మాత్రం మాకు ఒత్తిళ్లు ఉన్నాయి, మేము అందుకే లోపల పంపించలేదంటూ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదన్ చారుతో పాటు మాజీ మంత్రి హోంమంత్రిగా చేసిన మహమూద్ అలీతో పాటు ఇటు సత్యవతి రాథోడ్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ కూడా ఇక్కడనే అడ్డుకున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే మాకు పోలీసులు మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము లోపలికి అనుమతించమని తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ లేకపోవడం దుర్మార్గం అని కూడా ఇక్కడ అంతా చెప్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా దీనిపై మేము ముందుకు పోతామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పండి, దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? చాలా దౌర్భాగ్యం. ఒక ఎస్టీ మహిళ మాజీ మినిస్టర్ గారు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళే అడ్డుకుంటున్నారు. ఇది అప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదు, మాట్లాడే హక్కు ఉంది మనిషికి అని చెప్పేసి. కానీ ఇవాళ ప్రజాస్వామ్యం లేదు, అసలు కూని చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది తప్పు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఇవాళ మీరే అనవసరంగా రెచ్చగొట్టేసి ప్రజలను రెచ్చిపోయేలాగా చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు మర్యాదగా అడిగారు, నాకు ఇలా భంగం కలుగుతుంది, నా స్వేచ్ఛను భంగం చేస్తున్నారు, మీరు మాట్లాడదామని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కానీ అతనికి అనుమతి ఇవ్వలేదు. ఇవాళ లేనిపోని సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నన్ను, హరీష్ అన్నను, కనబడ్డ వాళ్ళను, మాజీ ఎమ్మెల్యేలను కూడా చూడకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే లగాచర్లో ఏదైతే మీరు ఎస్టీలతోటి పెట్టుకొని ఎంత యూటర్న్ తీసుకొని పశ్చాత్తపడుతున్నారో దానికంటే ఎక్కువ పశ్చాత్తపడతారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనబడ్డ వాళ్ళను హైదరాబాద్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో మీరు అరెస్ట్ చేసి పెట్టారు. ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పటికైనా మీరు ఘోరంతో బయలుతానికి గొడ్డలంతా చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ పద్ధతిలో మీరు ఉంటే చాలా మంచిది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఒక హోమ్ మినిస్టర్, మాజీ హోమ్ మినిస్టర్, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఇప్పుడు ఎమ్మెల్సీ, ఆమె మాజీ మినిస్టర్, ఇవన్నీ అని కూడా మహిళ అని కూడా చూడకుండా మీ పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారం శాశ్వతం కాదు, కానీ మీ లా అండ్ ఆర్డర్ శాశ్వతం. ప్రజాస్వామ్యాన్ని మీరు స్వేచ్ఛ ఇవ్వడం, మీకు మర్యాద ఇవ్వడం మీ బాధ్యత. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళ ఏదేమైనప్పటికీ ఇక్కడే వీరంతా కూడా కూర్చుందామని చెప్తున్నారు. చెప్పండి అన్న, చెప్పండి అన్న, మీరు పొద్దున్న నుంచి కూడా ఉన్నారు. వాళ్ళ ఏంది హైదరాబాద్ ఎట్లా ఉండొచ్చు? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పొద్దున ఉదయం నుంచి రాష్ట్ర నాయకులైనటువంటి మన జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా హరీష్ రావు గారిని, మరి మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారులను అందరినీ కూడా మరి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను మనం ఎండగడుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తూ మరి ప్రభుత్వం కూడా చేయకుండా ప్రజలకు నష్టం చేస్తూ అవహేళన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజులలో ఇదే విధంగా కొనసాగితే కనుక రాష్ట్రం మొత్తం అల్లకొల్లలం చేసే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా ఈ అక్రమాల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ మీరు ఇవన్నీ మానుకోవాలని, మరి రాబోయే రోజులలో తీవ్రంగా చేసి మరి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయ్యే కార్యక్రమాలు జరుగుతాయి. మరి శాంతియుతంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం మరి అక్రమ అరెస్టులతోని మీరు చేసేది ఏం లేదు. మరి ఇంతకు మించి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అక్రమంగా చేస్తూ మరి ఎలాంటి ఆలోచన లేకుండా ఇవన్నీ చేయడం మరి శోచనీయం. మరి రాబోయే కాలంలో తిరిగి మూల్యం చెల్లించక తప్పదని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ నిర్బంధాలు, అక్రమాస్తులు ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఈ మహిళా ప్రజాప్రతినిధిని చూడకుండా సత్యవతి రాథోడ్ను అడ్డుకోవడం కావచ్చు, ఇక్కడ హోంమంత్రి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అడ్డుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ తీవ్ర పరిణామాలు దారితీస్తాయి. ఖచ్చితంగా పోలీసులు తమ డ్యూటీ తాము చేసుకోవాలి తప్ప మిగతా ఏం చేసినా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావును ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇవాళ పోలీసు
హ్యాక్ట్ లాగా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నాయి. ఇవాళ ఏదైతే రాజ్యాంగం ఏదైతే కల్పించిన హక్కులను కూడా ఇవాళ పోలీసులు కాలరాస్తున్నారు. అది కాంగ్రెస్ నేతలు చెప్తేనే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న తీరు కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతున్న ఐ డ్రామా ఇంకా కూడా కొనసాగడం ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం తరహా మరొక ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నార్సింగ్ పోలీస్ దగ్గర ఇంకా ఏదైతే పల్లారాజేశ్వరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారిని కలిసేందుకు హరీష్ రావు ఇక్కడికి వచ్చారు. కానీ హరీష్ రావుతో పాటు మిగతా వారిని ఎవరిని కూడా లోనికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరి కాసేపట్లో మరికొంతమంది బీఆర్ఎస్ కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఓటు స్టూడియో.